బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ మాకవరం పాలెం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 63 కిలోమీటర్లు భద్రత కల్పించడం కష్టమంటున్నారు పోలీసులు. తమిళనాడు కరూర్ తొక్కిసలాటను ప్రస్తావించారు. కాగా ఎల్లుండి మాకవరం పాలెం వెళ్లేందుకు జగన్ సిద్ధమయ్యారు. విశాఖ ఎయిర్పోర్టు నుంచి మాకవరం పాలెం వరకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. అయితే పర్యటనకు సంబంధించి అనుమతిని పోలీసులు నిరాకరించారు. ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా వెళ్లేందుకు అనుమతి కోరితే పరిశీలిస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు మాకవరం పాలెం మెడికల్ కాలేజ్ ని జగన్ తప్పకుండా పరిశీలిస్తారని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్య, చెప్పండి. మౌనిక, ఈ యొక్క మాకవారి పాలెం ఏదైతే నర్సీపట్నంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా అయితే మొదటి నుండి కూడా వివాదంగానే ఉన్న పరిస్థితి ఉంది. ఎప్పటి నుండి అయితే ఈ యొక్క మెడికల్ కాలేజీలో పర్యటన కోసం వెళ్తామని చెప్పేసి అంటున్నారో ఆ రోజు నుండి కూడా దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అడ్డంకులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు అనకాపల్లి జిల్లా ఎస్పీ అయితే ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించి ఈ 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా మాకవారపాలెం మెడికల్ కాలేజ్ పరిశీలన పైన అయితే పూర్తిగా అనుమతులు ఏవి లేవనే విషయాన్ని అయితే తేటతలం చేసే విధంగా అయితే పూర్తిగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి మాకవారపాలెం వరకు కూడా 63 కిలోమీటర్లు, అలానే జాతీయ రహదారి ఆనుకునేంత ఈ రోడ్ అంతా ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని, దానికోసం అని చెప్పేసి ఈ యొక్క ర్యాలీని కానీ ఈ యొక్క దీనికి వెళ్ళడానికి కూడా మేము అనుమతి ఇవ్వట్లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అలానే దీనికి సంబంధించి ఉదాహరణగా అయితే తమిళనాడు రాష్ట్రంలో మొన్న కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన ఏదైతే ఉందో, విజయ్ టీవీకే నాయకుడు విజయ్ ఏదైతే సభ సమయంలో అయితే 41 మంది మృతి చెందారు. అటువంటి ఘటన మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంటుందేమో అన్న భయంతో ముందస్తు జాగ్రత్తల కోసం అయితే ఇటువంటి ఈ యొక్క ర్యాలీకి అయితే అనుమతి ఇవ్వట్లేదనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి. అలానే దాదాపు 63 కిలోమీటర్ల మేర ఈ యొక్క ర్యాలీ చేయడం, దానికి సంబంధించి పోలీస్ బందోబస్తును కానీ అలానే సెక్యూరిటీ సిబ్బందిని కానీ పెట్టుకోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందని, అది చాలా కష్టంగా ఉంటుందనే విషయాన్ని కూడా పోలీసులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా కొంచెం భద్రతా సమస్యలు కూడా కొన్ని ఉండే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి మాకవారిపాలెం వెళ్లేందుకైతే అనుమతులు అయితే ఈ యొక్క రోడ్డు మార్గంగా వెళ్ళడానికి అయితే అనుమతులు ఇవ్వమనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి. 63 కిలోమీటర్ల రోడ్డు మేర వెళ్లే దారి పొడుగునా కూడా జనసంద్రం అత్యధికంగా వచ్చే అవకాశం ఉండడంతో దీనికోసం అయితే వైసీపీ నాయకులు అయితే జన సమీకరణ చేసే ఆలోచనలు ఉన్నారని కూడా ముందస్తు సమాచారం మాకు ఉండడంతో దీన్ని మేము అడ్డుకుంటున్నామని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి అలానే ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మాకవారపాలెం వద్ద ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అక్కడ వరకు కూడా హెలికాప్టర్ లో వెళ్ళడానికి అయితే హెలిప్యాడ్ అనుమతులు కావాలంటే దానికోసం దరఖాస్తు చేసుకుంటే ఆ అనుమతులు మంజూరు చేయడానికి అయితే పరిశీలిస్తామన్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఒక ఎత్తైతే దీనికి సంబంధించి ఇదంతా కూడా పొలిటికల్ గా ప్రభుత్వమే మమ్మల్ని అడ్డుకుంటుంది అని చెప్పేసి అయితే వైసీపీ నాయకులు అయితే ప్రస్తుతం తెలియజేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్ని అడ్డుకున్నా సరే మెడికల్ కాలేజీల వివాదాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవడానికి అయితే వైసీపీ ముందుకెళ్తుందని 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నర్సీపట్నం నియోజకవర్గ పర్యటన అయితే అడ్డుకోవడం ఎవరి తరం కూడా కాదని, దానికి సంబంధించి మేము మరింత ముందుకెళ్లి పోరాటం చేసైనా సరే ఈ యొక్క అనుమతులు తెచ్చుకుంటామన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి సాయంత్రం లోపు మరోసారి ఇక్కడ పోలీస్ యంత్రాంగంతో చర్చ జరిపి మరోసారి అనుమతులు కోరేందుకైతే అవకాశం ఇవ్వమనైతే కోరుతామనే విషయాన్ని కూడా తెలియజేసిన వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా విశాఖ సిపిసి కూడా దీనికి సంబంధించి అనుమతుల కోసం కోరుతామని అయితే వైసీపీ నేతలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి చివరి క్షణం వరకు కూడా మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని అయితే ఈ యొక్క ఆ రోజు పర్యటన ఖచ్చితంగా నిర్వహిస్తామన్న విషయాన్ని అయితే వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. మౌనిక, రైట్ సూర్య, థ్యాంక్ యూ. ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు టోటల్ 63 కిలోమీటర్ ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అవుతుంది. ఇది ముఖ్యంగా నేషనల్ హైవే 16 నుంచి ఉంటుంది. ఈ 63 కిలోమీటర్స్ లో ఇది హ్యూజ్ క్రౌడ్ మొబిలైజేషన్ ఉంటే దేర్ ఇస్ హెవీ లైక్లీహుడ్ ఆఫ్ చోకింగ్ ఆఫ్ all the important junctions and national highway.
సో అది ఒక మేజర్ సెక్యూరిటీ రిస్క్. సెకండ్, ఇది డిస్రప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ అంబులెన్సెస్ మూవ్మెంట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది రీసెంట్గానే కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వేరే డిస్ట్రిక్ట్స్లోనే జరిగింది వేర్ అంబులెన్సెస్ కుడ్ నాట్ రీచ్ ఆన్ టైం. థర్డ్ పాయింట్, ఇది కాన్వాయ్ ఆబ్స్ట్రక్షన్ కూడా ఈ హెవీ క్రౌడ్ మొబిలైజేషన్ వల్ల జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దేర్ విల్ బి అ సెక్యూరిటీ రిస్క్ టు ఫార్మర్ సీఎం గారు ఆల్సో. ఫార్మర్ సీఎం గారు ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ కింద ఉన్నారు. సో దాట్ ఈస్ ద మేజర్ సెక్యూరిటీ రిస్క్. ఫోర్త్, మన ఇది రూట్ లంకలపాలెం గాజువాక రూట్ నుంచి వస్తారు. అది కూడా ఒక ఇంపార్టెంట్ నేషనల్ హైవే పార్ట్. అది లైఫ్ లైన్ ఆఫ్ ఇండస్ట్రియల్ బెల్ట్ మనం చెప్పవచ్చు. ఈ కరూర్ ఇన్సిడెంట్ రీసెంట్గానే ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తమిళనాడులో జరిగింది, అది కూడా మనం స్టడీ చేయడం జరిగింది. అందులో కూడా 27th సెప్టెంబర్ తారీఖున అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా హెవీ క్రౌడ్ ఈ రోడ్ మీద రావడం అండ్ స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ 41 పీపుల్ అక్కడ చనిపోయారు. ఇంకా 100 persons అక్కడ ఇంజర్డ్ అయ్యారు. సో సిమిలర్ సిచ్యువేషన్ మన ఎక్కడైనా జరగకూడదు, దాని మీద ఇది సెక్యూరిటీ ఆడిట్స్ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఇది